ప్రైజ్ లార్డ్. స్తోత్రములు 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 స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. తండ్రి స్తోత్రములు 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 స్తోత్రము. అవునయ్యా, ప్రైజ్ లార్డ్. స్తోత్రం. ఆమేన్. ప్రేమగల ఆయన కృపగల పరిశుద్ధుడు, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ప్రతి నాయన మరొకసారి 2024 తండ్రి నాయన సెప్టెంబర్ మాసం ఈ సన్నిధిలోకి వచ్చిన తండ్రి నాయన ఈ నర్సరావుపేటలో ఆయన బ్రదర్ కుటుంబంలో జరిపిస్తున్నారు. అయ్యా, ఈ కోరికను బట్టి ప్రతి నెల తండ్రి ఈ పట్టణానికి తండ్రి ఈ వాక్యు ద్వారా మీరు మమ్మల్ని వచ్చి దర్శిస్తున్నారు. ఈ కుటుంబానికంటే ఈ పరిసర ప్రాంతం అనేక కుటుంబాలు కట్టబడులాగా సహాయిస్తారు. ఎంతమంది అయితే ఇంకా తండ్రి రక్షణ లేకుండా వారందరికీ రక్షణ బాధ్యత. అయ్యా, నీ కృప మా మీద ఉంచాలి, ఈ పట్టణం మీద ఉంచండి. ఈ పట్టణంలో అనేక మందిని ప్రభు రక్షించండి, సహాయం చేయండి. నీ ఆత్మ నా మీద నుంచి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఘనత మహిమ ప్రభావములన్నిటిని నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. శ్రేష్టమైన ప్రభు యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలుపు. అందరికీ వందన. అమ్మ నువ్వు కూడా చివరిలో మధ్యలో దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం విందాం. చాలాసార్లు మీతో మాట్లాడినట్టు దేవుని వాక్యాన్ని మనసారా వినాలి, హృదయమంతులతో గ్రహించాలి. అప్పుడు మనం ఆశీర్వాదంలోనికి నడిపించబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యమైన శక్తియు నిత్య శక్తియు దైవత్వము జగత్తుత్పత్తి మొదలుకొని ఆయన సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన ఆయన ఎంత మహోపకారో, ఆయన సృష్టికర్తని, ఆయన దేవాతి దేవుడని, ఆయన ఈ సర్వాన్ని సృజించిన గొప్ప దేవుడని, ఆయనే ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడని, ఆయనే రక్షిస్తున్నాడని, ఆయనే పోషిస్తున్నాడని, ఆయనే భద్రపరుస్తున్నాడని అర్థమైంది. ఆయన సృష్టింపబడిన వాటిని మనము పరిశీలించాలి. అనేకమైన సృష్టించాడు ప్రభువా. ఆయన సృష్టించబడిన వస్తువులు ఆయన లేకుండా ఏదియూ కలగలేదని పరిశుద్ధ గ్రంథం మాట్లాడు. ఒక్క సృష్టింపబడిన ఒక్క వస్తువుని సృష్టించబడిన వాటిని మనం చూస్తే, వాటిని పరిశీలిస్తే, వాటి దగ్గరికి వెళ్ళి అవి మనం గమనిస్తే ఆయన ఏంటో మనకు అర్థమైంది. మనం అంతగా వాటిని పరిశీలించాం, వాటిని అంతగా మనము పరిగణనలోకి తీసుకోము, ఆలోచించము కూడా. రండి, ఈరోజు మనం దేవుడు సృష్టించబడిన దేవుడు ఇచ్చిన ఒక ఆయన మనుషుల కొరకు ఏమి సృష్టించాడో అనేదాన్ని మనం చూద్దాం.
కీర్తనలు 65వ అధ్యాయము 9వ వచనం. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగచేయుచున్నావు. అండర్లైన్ చేయండి. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. దేవునికి నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేస్తున్నావు. ప్రైజ్లా. ఏమి సృజించాడు ప్రభువారు? భూమిని సృజించాడు, నదిని కూడా సృజించాడు. ఏంటది? నది. ఏ నది? దేవుని నది అని ఉన్నది. ఏమి నది అండి? దేవుని. మనుష్యుడు నాగరికత మరి ఎక్కడైనా విస్తరించబడిందంటే నది పరివాహక ప్రాంతము తప్పించి ఇంకెక్కడ నాగరికత లేదు. నది లేని చోట నాగరికత లేదు. ఈ నది ఎవరు సృజించారు? ప్రభువారు సృజించారు. మీరు ఇప్పుడు ఐగుప్తి మరి దేశంలో ప్రధానమైన నది నైల్ నది. ప్రపంచంలోనే అతి పెద్ద పొడవైన నది ఏదైనా ఉందంటే నైల్ నది. ఈ నైల్ నది దగ్గరే మరి 90% ఐగుప్తి దేశంలో ఉన్న ప్రజలందరూ మరి అక్కడ ఆ నదిని ఆశ్రయించి వారి యొక్క నాగరికత విస్తరించి. నది లేకపోతే నాగరికత లేదు. మరి మనుష్యులు కావలసిన ఆహార ధాన్యములను ఆ నదిలో నుంచి నీళ్ళ ద్వారా మాత్రమే వారు ఆహారాన్ని పొందుకుంటారు. 90% ప్రజలందరూ వ్యవసాయము అక్కడే ప్రారంభించింది. ఇప్పుడు భారతదేశంలో ఎంతమంది జనాభా? కొన్ని కోట్ల మంది జనాభా. ఈ కోట్ల మంది జనాభాకి ఆహారాన్ని తీరుస్తున్నది ఎవరు? దేవుడే. ఎలా తీరుస్తున్నాడు? నది ద్వారా తీరుస్తున్నాడు. భారతదేశంలో అనేకమైన నదులు ఉన్నాయి. తుంగభద్ర నది అని, పెన్నా నది అని ఉపనదులు ఉన్నాయి, మెయిన్ నదులు ఉన్నాయి. గోదావరి ఉంది, కృష్ణ ఉంది, కావేరి ఉంది, ఇలాని చాలా నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ ప్రవహిస్తున్న దాన్ని బట్టి ఆ నదులను ప్రైజ్లాట్ నీళ్లతో నింపబడుతుంది. కాబట్టి మనుషులకు కావలసిన ఆహారం అంతా ఎవరు సృజించారు? దేవుడే. ఆ నది లేని చోట ఆహారం లేదు, ఆ నది లేని చోట నాగరికత లేదు. మనుషులు ఎక్కడైతే నది లేదో, ఆది కాలం నుంచి మనం చూస్తే మనుషులందరూ చాలా కాలం ప్రయాణం చేసేవారు. ఎక్కడ నది ఉంటే అక్కడ వారు నివాసం చేస్తారు. ఆ జలముల ద్వారా వాళ్ళు బ్రతుకుతారు. ఆ జలములు వారికి దాహార్తి తీర్చింది, ఆ జలములు వారికి ఆహారాన్ని ఇచ్చింది, ఆ జలములు వారిని శుద్ధి చేస్తుంది, ఆ జలములు వారికి ఫలాలు ఇస్తాయి, ఆ జలాలు వారిని పోషిస్తూ ఉన్నాయి. ఎవరు ఈ నది? దేవుని నది అని చెప్పబడింది. ప్రభువారు ఏమంటున్నాడు? 65:9 మరొకసారి, నువ్వు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానిని మహదైశ్వర్యమును కలుగు చేసి ఉన్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నువ్వు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేచుచున్నావు. ప్రైజ్ గాడ్. ఈ శరీరం పోషించబడాలంటే నది కావాల్సింది. దీంట్లో కొన్ని నదులు ఉన్నాయి. అది జీవనదులని కొన్ని పేరు, జీవనాడులని పేరు. నైల్ నదికి లైఫ్ లైన్ అనే పేరు ఉంది. అంటే ఏంది? ఐగుప్తులందరికీ జీవనాధారమైనది ఏది? నైల్ నది. ఈ నైల్ నదిలో విస్తారమైన మరి ఆ ప్రాంతం అంతా విస్తారమైన పచ్చని ప్రైజులా సస్యశ్యామలుగా దేవుడు అక్కడ వారికి కావలసిన ఆహారాన్ని ఇస్తున్నాడు. ఈ జలములు లేకపోతే మానవుడి మనుగడకు చాలా ఇబ్బంది. ఈరోజు చాలా మనం అక్కడ దాకెందుకు, మన భారతదేశంలోనే ఒకే రాష్ట్రంలో ఉన్నాం మనం. అంతకుముందు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడగొట్టబడ్డారు.
ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది తగాదం. దేనికోసం? నీళ్ల కోసం. నీళ్ల కోసం ఏంది గొడవ పడుతున్నారు అందరు. ఈ నదిని ఎవరు సృజించారు? ఆయన. ప్రైజ్ లార్డ్. ఆయన సృజించబడిన వస్తువులను పరిశీలిస్తే ఆయన ప్రేమ అర్థమై, ఆయన కృప అర్థమై, ఆయన మహదైశ్వర్యంతో భూమిని నింపాడు, నీళ్లతో నింపాడు. ప్రైజ్ లార్డ్. ఇంకొక కొంచెం ముందుకెళ్తాం. ఈ నది గురించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆత్మీయమైన పాఠాలు ఈరోజు మనకు నేర్పుతాడు. నది అనగానే ప్రైజ్ లార్డ్, దాంట్లో ఏమంటే మంచి నీరు. ఇప్పుడు అసలు ఈ నది ఎక్కడి నుంచి ప్రారంభం? అక్కడ ఏమన్నాడు? దేవుని నది అన్నాడు. అండలించి ఏ నదట? ఈ దేవుని నది ఎక్కడుంది? ఆది కాండానికి రా. ఆది కాండంలోకి వస్తే ఏదేను తోట అని ఒకటి ఉంది. ఏ తోట అండి? ఏదేను తోట ఒకటి ఉంది. ఆ ఏదేను తోటలో నుంచి 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. మరియు ఆ తోటను తొడుపు, ఇందాకేం రాయబడింది? భూమిని తొడుపుటకు దేవుని నది వచ్చింది. ఇక్కడ ఏ నది? ఏదేను తడుపడానికి ఒక నది. ఏ నది అది? దేవుని నది. బయలుదేరింది. ఎక్కడి నుంచి బయలుదేరింది? దేవుని దగ్గర నుంచి బయలుదేరింది ఈ నది. ఈ నది ఉంటేనే మనుష్యుడికి దాహార్తి తీర్చబడి, ఈ నది ఉండటం వల్లనే మనుష్యుడు మురికిని శుభ్రపరుచుకుంది. నీళ్ళు లేకపోతే ఏమైంది? ఒక 2 రోజులు నీళ్ళు లేకపోతే పరిస్థితి మనకు మనమే పప్పుకూడదు, అసలు ఉండలేము. ఈ నీళ్ళు లేకపోతే మరి ఇది శరీర భౌతికమైన విషయం. ఆత్మ సంబంధమైన పాపములు కూడా మరి వాటిని కడుక్కోవడానికి ఒక నది. అది దేవుని నది, అది జీవజల నది. చదువమ్మా. ఆ నది చీలిపోయి 4 శాఖలైన, 4 అనేది అండర్లైన్స్. ఒక నదట ఏదేను తోటలో నుంచి ప్రారంభమైంది. ఏదేను తోట అంటే దేవుని తోట. ఏ నది? అది దేవుని నది. 4 శాఖలుగా విడిపోయి. ఎన్ని శాఖలమ్మా? ఒక శాఖ పేరేంటి? అందరూ పలకండి. మొదటి శాఖ పేరేంటి? పీషోను. 2వ దాని పేరేంటి చూడండి అందరు నాతో. ఏందండి? గిహోన్. 3వ దాని పేరేంటి చూడండి? హిదికేల్. 4వది ఏంటి? యూఫ్రటీస్. ఎన్ని నదులు, ఎన్ని శాఖలు? 4. ఏదేను తోటలో దేవుని నది ప్రారంభమై 4 శాఖలుగా విడగొట్టబడి ప్రపంచమంతా, భూమంతట ప్రవహిస్తుంది. ఆమె ఏంటి అదనేది? దేవుని నది. ఆ 4 శాఖలేంటి? 4 సువార్తలు. ప్రైజ్ లార్డ్. దేవుని దగ్గర నుంచి ఎన్ని సువార్తలు బయలుదేరిని దేవుడు? 4 సువార్తలు. ఏంటి సువార్తలు? అది మత్తయి సువార్త, తర్వాత మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని దగ్గర నుంచి 4. ఈ 4 సువార్తలు ఇప్పుడు ప్రపంచమంతా పారుతున్నాయి. చెప్పండి కూడా దేవుని మాట. ఆ సువార్త ప్రకటించబడుతుంది. ఇక్కడ కూడా ఇంటికి కూడా ఆ సువార్త నీళ్ళు వచ్చాయి. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడికి వచ్చింది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ 4 సువార్తలు ఉండటం బట్టి మిగతా ఎన్ని అపోస్తల కార్యాలు, వచ్చిన పత్రికలు, చివరి ప్రకటన కూడా ఎన్ని దేనికి సువార్త లేకపోతే పత్రికలు లేవు, సువార్త లేకపోతే ప్రకటన కూడా లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రైజ్ లార్డ్. ఏదేను తోటలో ఉన్న దేవుని నది నుంచి 4 శాఖలుగా విడిపోయి భూలోకమంతా ప్రవహిస్తుంది. ప్రైజ్ లార్డ్. మన ఇండియాకు కూడా వచ్చింది ఆ పాయ. ఏంటది? తోమా అనే
ఇప్పుడు అక్కడి నుంచి ఈ భారతదేశం అంతా తడుతుంది. ఈ భూమంతటిని మహాదర్శనంతో నింపుతుంది. ఈ భూమంతటిని, భారతదేశంలో భూమంతటిని ఆయన నింపి ధాన్యం ఇస్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏ నది ఇది? దేవుని నది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఈ నది దగ్గరికి వస్తేనే ఆత్మలో శుభ్రపడతావు. ఈ నది నీళ్లు తాగితేనే నీకు దాహార్తి తీర్చిద్ది. ఈ నది నీళ్లు తాగితేనే నువ్వు సమృద్ధి అయిన ఆరోగ్యం కలిగి ఉంటావు. ఈ నది నీళ్లు తాగితేనే, ప్రైజ్ లార్డ్, వాడుకుంటేనే నీకు ఆరోగ్యం, నీకు ఆహారము. ప్రైజ్ లార్డ్. కొన్ని నీళ్లు ఉన్నాయి, మురికి నీళ్ళు, అది కూడా చూపిస్తాం. ఈ మురికి నీళ్లు మనం తాగుతామా? లేదు. ఏమండి, ఏ నీళ్లు బట్టి? ఉప్పు నీళ్ళండి. నీళ్ళేగా, నీళ్ళే. చాలా నీళ్ళు ఉన్నాయి. నా మాట గట్టిగా అర్థం చేసుకోండి. హైందవ సహోదరులు ఏమంటారంటే, అన్య సహోదరులు ఏమంటారంటే, వాళ్ళు ఒక మాట తీసుకొస్తారు. నదులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయండి అంటారు, సముద్రంలోకి వెళ్తున్నాయండి అంటారు. అన్ని నీళ్లే కదా అంటారు. ఏమంటారు? అన్ని నీళ్లే సముద్రంలోకి వెళ్తాయి అంటే వారు చెప్పేదైనా, ఏదైనా ఎవరిని ఆరాధించినా కూడా వెళ్ళేది మోక్షానికేగా అంటారు. అర్థమవుతుందా? కానీ మరి వాళ్ళు ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళు తాగరే. వాళ్ళు తాగటానికి ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళు తాగరే. ఇంట్లో సవ నీళ్ళు బండి మాకు వద్దంటారుగా. ఇంట్లో ఏదైనా ఉప్పు నీళ్ళు బండి మాకు వద్దంటారుగా. మా పెరట్లో బావిలో నీళ్ళు ఉన్నాయి మాకు వద్దంటారుగా. మా పెరట్లో ఎప్పటి నుంచో ఉంది, బావి తీసి పంపు కూడా ఉందంటారుగా. అన్ని నీళ్ళు తాగరుగా. ఏ నీళ్ళు తాగుతారు? మంచి నీళ్ళు తాగుతారు. ఏంటి ఆ మంచి నీళ్ళు? ప్రైజ్ లార్డ్. దేవుని నది నుండి వచ్చిన సువార్త అనే నీళ్లు ఎవరైతే త్రాగబడతారో వారు, ప్రైజ్ లార్డ్, సమృద్ధిని కలిగి ఉంటారు, జీవం కలిగి ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఏ నీళ్ళు అయితే, అన్ని నీళ్లు కాదు, అన్ని నదుల నీళ్లు కాదు, దేవుని నది అనే నీళ్లు, అది 4 శాఖలుగా విడిపడి దేశము ప్రపంచమంతా తడుపుకుంటూ వస్తుంది. ప్రతి ఎండిపోయిన హృదయములన్నిటినీ ఈ నీళ్లు వచ్చి తడుపుతున్నాయి. ప్రైజ్ లార్డ్. వారిని, ప్రైజ్ లార్డ్, వారిని తృప్తిపరుస్తున్నాయి, వారికి సేద తీరుస్తున్నాయి, వారిని బ్రతికిస్తున్నాయి. ప్రైజ్ లార్డ్. ఇందాక పాడుకున్నాముగా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది, రత్నరాసుల కన్నా కోరదైనది, రత్నరాసుల కన్నా కోర. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యం అనే నీళ్లు, ఇది దేవుని నదిలో నుంచి వస్తుంది, పరిశుద్ధాత్మ ప్రవాహము. ప్రైజ్ లార్డ్. నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి? నదిలో ఉరవడిగా ప్రవహిస్తూ, స్వేచ్ఛగా ఈ వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ ప్రవాహం ద్వారా. ప్రైజ్ లార్డ్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అందరి హృదయాలను తడుపుతుంది. ప్రైజ్ లార్డ్. మనం ఎండిపోయిన జీవితాలను తడుపుతుంది, మన హృదయాలను సేకరిస్తుంది, మన హృదయాలకు సేద తీరుస్తుంది, మనల్ని తెప్పరలు చేస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? దేవుని దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ ప్రవాహము ద్వారా. ప్రైజ్ లార్డ్. మనలోకి ప్రవహిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఈ సువార్త అనేది నది ఆయన సృష్టించి, ఇప్పుడు ఆ నది దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆయన జ్ఞానం అర్థం, ఆయన మర్మం అర్థమైంది. అందుకంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? 1వ అధ్యాయంలో ఏమంటాడు? ఆయన సృష్టించబడిన వస్తువులను పరిశీలించుతున్నప్పుడు ఆయన అదృశ్య లక్షణాలు మనకు, లేకపోతే అర్థం కావు మనకి. వారి దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం బాగుంది, దాంట్లో మునగలే.
కొంతమంది ఏం చేస్తారు, దానికి దండాలు పెడతారు, దాన్ని మునుగుతారు. అంటే వారు పరిశీలించట్ల. రండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయములో ప్రభువారు మరొక మాటతో మనతో మాట్లాడు, విలువైన మాట. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా ప్రియుని గురించి బాడిదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి. బాడిదను వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ప్రైజ్ ది లార్డ్. చాలు 7వ వచనానికి రా. ఇశ్రాయేలీయుల వంశము సైన్యములకు అధిపతికు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనం. ఇక్కడ మర్మం ఏంటంటే, దేవునికి ఇష్టమైన వనం ఉంది, ద్రాక్ష వనం. ఇందాక ఏదేను తోట ఉంది, ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వనం ఒకటి ఉంది. ప్రైజ్ లార్డ్. ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ ఆయనకు వనాలే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ వనంలో నుంచి, ప్రైజ్ లార్డ్, వారిలో నుంచి, ప్రైజ్ లార్డ్, జీవనదులు, ప్రైజ్ లార్డ్, హృదయములో నుంచి ప్రవహిస్తాయి. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎవరిని ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వనం, ద్రాక్ష తోట. ఎవరైతే రక్షించబడ్డారో వారికి దేవునికి ఇష్టమైన వనం. ఏదైనా తోటలో 4 శాఖలు ఎలా వచ్చినాయో, నీ హృదయం అనే గుండెలో నుంచి, నీ హృదయములో నుంచి జీవ నదులు, ప్రైజ్ లార్డ్, ప్రవహిస్తాయి. మనం పాడుకుంటాం, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా నా యేసయ్య. ఈ పాట పాడుతున్నారు కానీ అనిపించలేకపోతున్నారు. ఏదో పాట పాడుతున్నారు, వాక్యం హృదయంలో ఉండాలి. ఇప్పుడు ప్రభువారి తోట ఏంటి? ఈ హృదయము. ఈ హృదయములో నుంచి జీవజల నదులను ప్రభువారు ప్రవహిస్తే, అప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎదుటివారు ఎండిపోయిగా ఉన్నప్పుడు వారు తెప్పరులుతారు. నీ మాట అక్కడ ఫలిస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ఆదరణ ఇస్తుంది, వారిని ఫలింపచేస్తుంది. కారణం నీ హృదయమే దేవుని వనము, ద్రాక్ష తోట వనమైనది. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. మనం ఒక నదిని, ఏ నది? మనం ఒక నది. ప్రైజ్ లార్డ్. గొప్ప నది మనం. మనలోనే ఏమేమి ప్రవహిస్తున్నాయి? జీవజలాలు. ప్రైజ్ లార్డ్. ఈ నది ఏ జలాలు? జీవజలాలు ప్రవహిస్తుంటే ఏం చేస్తుంది నది? మహదైశ్వర్యాన్ని ఇస్తుంది, ధాన్యం ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, కృంగి వారిని లేవనెత్తింది. ప్రైజ్ లార్డ్. దుఃఖవర్తులను సంతోషపరుస్తుంది. ఈ ప్రవాహం వస్తున్నప్పుడు, ప్రైజ్ లార్డ్, ప్రతి అడ్డంకలు వెళ్ళిపోతామంటే ఆమె. ప్రైజ్ లార్డ్. నీళ్ళు ఏముంది? నువ్వు వెళ్ళి మాట్లాడితే చాలు, జయబాబు ఏం కాదు, దేవుడు కృప చూపిస్తాడు. ఆమెన్. సంతోషం వచ్చేసిందిరా. ఆమె. సిస్టర్ ఏం కాదురా. ఆమెన్. దేవునికి మహిమ. చాలామంది వస్తారు. రాత్రి దాదాపు 8 అయింది అబ్బాయి, 8కి ఒక సిస్టర్ని తీసుకొచ్చారు, అంబులెన్స్లో తెచ్చారు. గుంటూరులో ఎవరు వల్ల కాదు, ఇక మా వల్ల కాదని దాదాపు 5 లక్షలు 6 లక్షలు ఖర్చు చేసేసారు. చర్చికి తీసుకొచ్చారు. లోనకు కూడా తీసుకురావడానికి లేదా, మేమే బయటకు వచ్చాం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎండిపోయింది, జీవం లేకుండా ఉంది. ఏరుతో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రైజ్ లార్డ్. ఎండిపోయిన ఏరు కూడా నీటి వాసన తగిలితే చిగురిస్తుంది అన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. దేవునికి మహిమ కలుగును గాక. నీటి వాసన. ఏ వాసన అండి? నీటి వాసన జరిగితేనే ఏమైంది? చిగురించిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. చిగురించి ఏం చేసింది? అది మళ్ళా ఏమైంది? అది చిగురించి ఫలిస్తుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. వారు వచ్చారు, వారి ముఖాల్లో చూస్తే పాపము అసలేమి నేత్రు చూపలేదు. ఇంకేముంది? ఇంటి దగ్గర తీసుకెళ్ళి బతుకుంటే ఉంచుకోండి, 4 రోజులు జాగ్రత్త చూసుకుని తర్వాత
చూడండి, ఏబు గ్రంథంలో ఒక మాటే రాస్తాడు. ఏబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించుననియు నమ్మకము గలదు. దాని వేరు భూమిలో పాదదైనను, దాని అడుగు మొద్దు మట్టిలో చిగిపోయినను. చప్పట్లు కొడితే ఏమైనా మహింపచ్చు. నీటి వాసన తగిలితే చాలు, ఆమె మళ్ళా చిగురించి పైకి లేసి. ఏ వాసన? దేవుని నది నుండి వచ్చిన వాక్యమనే ఆ నీటి వాసన. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది? ఇక్కడ చెట్టుని నరికేసామనుకో, కొమ్మలు మళ్ళా చిగురిస్తాయి. ప్రైజ్లా. కొంతమంది అలా అన్ని కృంగిపోయినా దేవుడు మళ్ళా లేపుతాడు. ఇప్పుడు ఈ చెట్టు ఏంది? రాత్రి తీసుకొచ్చిన చెట్టు చర్చికి ఆ మొద్దు ఏమైపోయింది? ఎండిపోయింది. ఏరు కూడా ఎండిపోయింది. అంటే ఇక లేదు, జీవం లేదు దాంట్లో. అస్థిపంజరమే కనపడుతుంది. నాకు అబ్బాయికి ఫోటోలు కూడా తీసుకున్నాను. అస్థిపంజరమే కనపడుతుంది. ఇప్పుడు దేవుని వాక్యము ఆమె దగ్గర ప్రకటించాను. ఆమె దేవుని వాక్యాన్ని ఆ ముందు ప్రచురణ చేశాను. ఆ జీవజల నదులను ఆ మీద పారేటట్లు ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆ వాసన వల్ల ఏం జరిగింది? ఆమె నేను నమ్ముతున్నా. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. ఆ కుటుంబానికి నమ్మకం ఉండాలి. ప్రైజ్లా. ఒకటిదే కాదుగా, రెండు వైపులు ఉండాలిగా ప్రభు. ఇప్పుడు ఆ ఎండిపోయిన ఏరు కూడా ఏ వాసన? నీటి వాసన. ప్రైజ్లా. ఏ నీరది? దేవుని నది నుంచి ప్రవహించే నీరు. 4 శాఖలు, 4 సువార్తలు. ఆ దేవుని వాక్యము ఎవరైతే వింటారో, ఆ వాసన ఎవరైతే తగులుతుందో, ఎండిపోయిన ఏరు కూడా ఏమైంది? చిగురించి. ఇంకా చచ్చిపోతారు, ఇంకేం లేదన్న వాళ్ళు కూడా ఏమంటారు? మళ్ళా జీవం కలిగి. నీటికి అంత శక్తి, ఆ జలములకు అంత శక్తి ఉంది. ప్రైజ్ లార్డ్. ఆ నదికి అంత జలం ఉంది ప్రభువా. ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది? మామూలు నదే. ఏది? ఈ భూలోకం మీద ఉన్న నదే ఏం చేస్తుంది? మనకి పంట ఇస్తుంది. అర్థమవుతుందా? మనకి ఫలాలు ఇస్తుంది. అర్థమవుతుందా? మనకు దాహాన్ని తీరుస్తుంది. ప్రైజ్ లార్డ్. ఈ శరీరానికి సంబంధించి ఆత్మ సంబంధమైన నది, అది దేవుని నది. దాంట్లో పరిశుద్ధ జలములు ఉంటాయి. పరిశుద్ధాత్మ ప్రవాహంతో వస్తూ ఉంటుంది. అవి శక్తి కలిగి ఉంటాయి, జీవం కలిగి ఉంటాయి. అవి నీ హృదయంలో పొర్లి పారుస్తున్నాయట. ఆమె ఇక దాంట్లో జీవమే. ఎండిపోయిందలే ఈ మాట నువ్వు పలికితే. ప్రైజ్లా. ఎండిపోయిన ఏరు కూడా దేవుని నీటి వాసన. ప్రైజ్లా. బ్రతికించబడి. ప్రైజ్లా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఇంకా ముందుకు వెళ్దాం. ఏంటండి ఈ నది? ఇప్పుడు ఆ నదిని పరిశీలిస్తుంటే అదృశ్యమైన లక్షణాలు నీకు అర్థమవుతాయి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? గోదావరి నది మీదకి వెళ్ళేటప్పుడు రూపాయకాయలు వేస్తూ ఉంటారు. నాకు కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ మునిగితే ఏమైంది? పాపాలు పోతున్నాయి. పాపం పోయిద్దో లేదో నాకు తెలియదు, కానీ అనేకమైన రోగాలు వస్తున్నాయి. క్రౌడ్ ఎక్కువైంది. ప్రభుత్వాలు కూడా కేర్ తీసుకుంటారు. ఈ మధ్యకాలం గత ప్రభుత్వం ఎంతో కొంతమంది కూడా చనిపోయారు. ఆ ప్రభుత్వం అది కాదు. ఈ జీవ జలనది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక నదిలే. ఆమేన్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క విశ్వాసి ఒక్కొక్క దేవుని నది. ఆ నదిలో వస్తున్న జలములు ప్రైజ్లా ఒక్కొక్కరిని ఏం చేస్తాయి? తడుపుతాయి. ఒక్కొక్కరికి ఏం ఆదరణ ఇస్తాయి, ఒక్కొక్కరిని బలపరుస్తాయి. ఈ నీటి వాసన తగిలితేనే ఏరుతో కూడింది మళ్ళా చిరి ప్రైజ్లా ఫలిస్తారు. ప్రైజ్లా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె పాస్టర్ గారు చుట్టాలంటే వాళ్ళ నాన్నగారితో స్నేహితుడు, వీరయ్య గారిని స్నేహితుడు. వారి మిస్సెస్కి క్యాన్సర్. ఒక 3 నెలలు 2 నెలలు ప్రార్థన చేసి ప్రైజ్లా. ఏ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఏమైతే మొద్దు ఎండిపోయినట్లే జీవం కూడా, ఏరు కూడా ఎండిపోయి వెళ్ళి ఫోన్లోని గదించి ప్రార్థన చేసి ప్రైజ్లా. ఆమె జీవజలం వెళ్ళింది అక్కడ, పరిశుద్ధ ప్రవాహం వెళ్ళింది ఆడకి, ఆ దేవుని వాసన వెళ్ళింది అక్కడికి. ఈ ఏబు గ్రంథంలో చెప్పినప్పుడు ఆ వాసన అక్కడికి వెళ్ళి ఆమె మళ్ళీ ఇప్పుడు వెళ్తే
నేను వెళ్ళి చూడటానికి వెళ్ళాను. ప్రైజ్లా లేచి కూర్చుంటుందంట. ప్రైజ్లా కొంచెం తేటగా ఉందంట. ప్రైజ్లా దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకో ఏరుగుండా ప్రభు వారు బ్రతికించారు. డాలీ అని ఒక అమ్మాయి సాక్షి. ఆమె కూడా ఏమైంది? ప్రైజ్లా మా కాలేజీలో ఒక ఏరు ఎండిపోయింది. ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు. ప్రభు వారు ఏం చేశాడు? ఆ వాసన నీ హృదయంలో కూడా ఒక జలం ఉండాలి, అది ప్రవహింపజేస్తూ ఉండాలి. ప్రైజ్లా కాబట్టి మనము ఒక నదిని, అది దేవుని దగ్గర నుంచి మన హృదయములో అది ప్రవహిస్తుంది, జీవజల నది. ఇంకో నది దగ్గరికి వెళ్దాం. ఇంకేంటి ప్రభువారు? ఒక నది ఉంది, మీ అందరికీ తెలుసు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 22వ వచనంలో ఇంకో నది ఉంది. చూడండి అమ్మా. అయితే ఫరో 22 దేంట్లో పడేయాలంట? నదిలో పారవేయాలి. చాలు, ఆగుదాం. రామ్సేన్ అనే ఒకడు ఉన్నాడు, ఆడి పేరు రామ్సేన్. వాడిని ఫరో అని పిలుస్తారు. మనకి ప్రధానమంత్రి అని ఎట్లానో, ప్రధానమంత్రి ఎవరు? మోడీ. ప్రధానమంత్రి అనేది ఫరో, రామ్సేన్ అది పేరు. వీడు ఒక ఆర్డర్ వేసాడు యూదులందరూ. ఎవరైతే మగబిడ్డ పుట్టాడో వారందరినీ చంపి ఎక్కడ వేయాలట? నైల్ నదిలో వేయాలి. అక్కడ నది వచ్చిందండి. మనం ఇప్పుడు ఒక నది చూసాం. ఆ నది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదేను తోటలో. ప్రైజ్లా ఏదేను తోట అంటే సంఘము. సంఘంలో నుంచి ఏమొస్తుంది? జీవజల నదులు. ఆ సంఘంలో 4 శాఖలు. దేవుని సువార్త ప్రకటించబడుతుంది. రక్షించబడిన వారు కూడా సంఘంలో ఉంటారు. వారి హృదయంలో నుంచి కూడా జీవజలములు. వీళ్ళు వెళ్ళి, ఏం కాదక్క, ఎందుకు భయపడుతున్నావు, నమ్మదగిన దేవుడు ఉన్నాడు అంటే చాలు, వాడికి ఏమొచ్చింది? బలం వచ్చింది. ఆ కృంగు దాంట్లో బయటకు వచ్చేస్తారు. భయపడకో, సాతానుగాడు వాడు తోక ఆడెత్తున్నాడు, వాడికి ప్రాణం పోయిందమ్మా. వాడు తోక ఆడెత్తున్నాడు, తోక చూసి భయపడుతుంది. ఏ సునామలది వెళ్ళిపోవునుగా. ఆమె 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 ఇప్పుడు ఎంతమంది కాలు లక్ష దళం ఎంతండి ఆ రోజు ఇజ్రాయేల్ది? ఎంతమంది? మగోళ్ళు సగం వేసుకుందామా అంటే 3 లక్షలు. 3 లక్షలు పెళ్ళయిన వాళ్ళు ఒక 3 లక్షలు అంటే 1 లక్ష వేసుకుందామా? అర్థమవుతుంది. ఇప్పుడు రోజుకి ఎంతమంది పిల్లలు పుడతారంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం రోజుకి వచ్చి 250 మంది పిల్లలు పుడతారు. ఎంతమంది? 250 మంది పుడతారు. ఈ 250లో మొన్న ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళేది మీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంక్వైరీ చేశాను. రిజిస్టర్ అమ్మ, మీరు వచ్చిన వాళ్ళందరూ నిరుబ్రోలు హాస్పిటల్కి వెళ్ళి ఈరోజు ఎంతమంది పుట్టారని. ఏంటి పాస్టర్ గారు మీకు ఎందుకు లెక్క అన్నారు. ఎవరిని తెలుసుకుందామని అమ్మ, ఈరోజు 12 మంది పుట్టారండి అన్నాడు. పొన్నూరులోనే నిడుపురోలు 12 మంది పుట్టారు. అక్కడ పిల్లలు మగవాళ్ళు ఎంత, ఆడవాళ్ళు ఎంత. ఏంది ఇంత లెక్క అడుగుతున్నావు? ఎవరినే తెలుసుకో. ఏమున్నదంటే సగం అటు సగం ఇటు అన్నారు. అంటే ఏంది? ఒక 5 మగపిల్లలు పుడితే 7 ఆడపిల్లలు పుడతారండి, అటు ఇటు వేసుకున్నారు. ఇప్పుడు పొన్నూరులోనే ఒక్క రోజుకి 12 మంది. ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి అంటే పొన్నూరులోనే 100 మంది వేసుకున్నారు. అర్థమవుతుందన్నమాట. అంటే 100 మంది పిల్లలు పుడుతున్నారు. అట్లా మండలానికి వస్తే యశామేలు కాదు, అట్లాంటి రాష్ట్రానికి వస్తే, అట్లాంటి దేశానికి వస్తే అర్థమవుతున్నమాట. ఇప్పుడు దాదాపు రోజుకు వచ్చి 250 మంది మగపిల్లలను నైల్ నదులు ఇచ్చేస్తున్నారు. ఆలోచించే ఎవరికి? యూదులు పిల్లలు ఎక్కడ ఇసిరేయమంటాడు వాడు రామ్సేను? నైల్ నదులు ఇసిరే. ఈ నైల్ నదులు ఏముంటాయి? ముసళ్ళకు ప్రాధాన్యత ఎక్కువ, ముసళ్ళు ఎక్కువ కావాలి. అట్ట 8 విజాలు నోరు తెసి కూర్చుంటున్నాయి. ముసళ్ళు. ఏ నది? నైల్ నది. ఇందాక చెప్పింది ఏదేను తోటలో నుంచి ప్రవహించినది. ఇప్పుడు నైల్ నది. అంతమంది చచ్చిపోతున్నారు. ఎవరు? హెబ్రీలందరూ చచ్చిపోతున్నారు. ఇక మీరు ఆలోచించండి, ఎంత హృదయం తరుపుపోయి తల్లులు ఎంత ఏడుస్తున్నారు. ఎకిబెత్ మీకు అందరూ తెలుసుగా, మోషే తల్లి. ఒకసారి చూడండి, ఎప్పుడు ఆడున్న రోమా అది ఫరో సైనికులందరూ రోడ్ల మీద గస్తీ కాస్తూ ఉంటారు. ఎవరు కొడుకు లాగుంది, ఎవరు
ఎవరు ప్రెగ్నెన్సీలో ఉన్నారు, ఆ మంత్రస్థానం దగ్గర లెక్కడుగుతూ ఉంటారు. తెలిస్తే చాలుగా వాళ్ళకి లెక్క ఉంటుందిగా, 6 నెలలు 7 నెలలు 9 నెలలు వచ్చేసి. అసలు నేను అనుకుంటున్నాను ఆ ప్రెగ్నెన్సీ అనే మాట కూడా ఎవరు చెప్పలేవు. ఎవరు ఎక్కిపోయి 9 నెలలు మళ్ళీ బయటికి వెళ్తే తన కడుపు కనిపిస్తుంది, ఆ గర్భం కనిపిస్తుంది, లావుగా ఉంటుంది. అంటే ఇంటిలో నుంచి కూడా బయటికి వెళ్ళాలి ఆవిడ. ఎంత నరకం ఉంటుంది. అవసరాలు కానీ అన్నీ ఏంటి త్యాగం చేస్తాం. ప్రెగ్నెన్సీ వాళ్ళని అడిగితే చెబుతారు నిద్రే పడతలేదు ఈ మధ్య, ఏందో ఇది అంటారు. వందనాలు, మీ అందరికి వందనాలు, ప్రైజ్లా. అసలు అది పెద్ద బాధలాగా పట్టిస్తారు. అప్పుడు పుట్టిన తర్వాత నవ్వుతారు అనుకో, ఆనందిస్తారు అనుకో. పుట్టకముందు పిల్లలు కావాలంటారు, ప్రార్థన చేస్తే ప్రభువారు దర్శిస్తాడు. తర్వాత ఈ ప్రాణం ప్రాగిపోతుందని, నిద్ర రావట్లేదు, 3 నెలలు అసలు ఆహారం కూడా తీసుకోలేదు, ఏందో అసలు నీరసంగా ఉంటే కాళ్ళు లాక్కుపోతున్నాయి, ఇన్ని చెబుతారు. రైజులా ఇప్పుడు ఎక్కిబెత్ అసలు బయటికి పిల్లోడు వాడికి దాసలే తెలుసుగా మీ అందరి. ఒక జమ్ము పెట్టి చేసి పెద్ద స్టోరీ మీకు టూకీగా చెబుతా, ఎందుకంటే ఆ నదిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. ఆ నదిలో ఏం జరుగుతుందో తెలియాలి మీకు. ఇప్పుడు ఏదేను తోటలో నది తెలిసింది మీకు, 4 శాఖలన్నీ నా సువార్తలన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చిందని దాంట్లో అన్నీ. ఇప్పుడు ఏ నది ఇది? ఆడకెళ్ళి జమ్ము పెట్టి చేసింది మోషేని దాంట్లో పెట్టి. ఇప్పుడు ఎవరిని మిరియామా రారే తెలుసు, ఆ అమ్మ ఏంటి తమ్ముడు నువ్వు కాపలాగా. ఆ నైలు నదిలోనే మిరియాము నడుస్తుంది, ఆ నైలు నదిలోనే మోషే ఉన్నాడు, ఆ నైలు నది పక్కనే ఎక్కిపెట్టి, ఆ నైలు నది ఒడ్డు దగ్గర ఫరో కుమార్తె. నది ఆ నదిని ఆలోచిస్తే మీకు అర్థం. ఆ నది దగ్గరే నైమాన్ గారు తెలుసా మీకు అందరు? ఏ నదిలో మునిగాడు? ఏ నది? నైల్ నదిలో మునిగాడు, తెలుసుగా మీకు. ఆ నది ఈ నది. ప్రైజ్లా వచ్చాడు, వస్తుంది. అక్కడ ఏముంది? ఫరో కుమార్తె, దాంట్లో ముష్యులు ఉన్నాయి. వచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఫరో కుమార్తె చూసి ఏడుస్తుంది. ఎవరు? మిరియా. అమ్మగారు నా పిల్లోని పెంచుకోండి. ఫరో కుమార్తె అనేదరే, నాకు ఇంకా పెళ్లి కాలేదే. పెళ్లి కాకుండా పిల్లోని పెంచుకుంటే లోకం ఏమనేది? ఎక్కడ ఈ పిల్లోడు అనేదిగా, ఇంకా పెళ్లి కాదు ఆవిడకి. ఈ మిరియా ఏమంటుంది? పెంచుకో అంటాం. ఏమంటుంది? పెంచుకోమని. వాళ్ళు రాయిలు కుటుంబిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఎవడన్నా ఒకసారి ట్రంప్ కుమార్తె వచ్చి ఇండియా వచ్చి ఆ పినాక్ ఏదో ట్రైన్లో వెళ్తా, ఆ ట్రైన్లో బజ్జీలు పునుగులు అమ్ముకునేవాడిని పిలిచి టిప్ ఇచ్చిందా. ఎంత టిప్ తెలిసి? 25 లక్షలు. అంటే రాజులు కదా వాళ్ళు రాయల్గా ఉంటారు, వారు ఇచ్చేది చాలా. ఆ 25 లక్షలు వాళ్ళకి చిన్నది. అర్థమవుతున్న మాట. ఇప్పుడు మన చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి అది అమ్మో ఇంత అనుకుంటారు. పెద్ద పెద్ద లక్షాధికారులు కోటీశ్వరు వాళ్ళకి ఏమంటుంది? మన అంబానీ ఎంత పెళ్లి చేశాడు, మాదేముంది అంటున్నారు. ఇప్పుడు ఎంత వాళ్ళకి అట్లా ఆమె 25 లక్షలు ఇచ్చింది. మా శామ్యుల్ పల్లి అంటుంది, నేను కూడా వేసుకుంటూ దొరికి బాబు, ఆమె వేస్తున్నాను, నువ్వే ఒక రాయులకు జీవితాన్ని జీవించదువు గాక, ఆమె నువ్వే కొన్ని 100 లక్షలు ఇచ్చదువు గాక. ఆమె సరేనా? ఆమె అనవయ్యా. ఎంత ఇచ్చింది ఆవిడ? ఆడు బెత్తరపోయాడంటే 25 లక్షలు ఇచ్చింది. వాడుకో, నువ్వు కూడా వేస్తా ఉంటావు. ఒక 10 రూపాయలు ఇచ్చి అడుగుతున్నాడు, పండుగ చేసుకోవాలి. నీ 10 రూపాయలే. కానీ ఆమెకు అది కాదుగా. ఆమె ఎవరు? చాలా బిలియన్. ఆమె ఇచ్చిందంటే ఇప్పుడు ఫరో కుమార్తె వాళ్ళకి దయ ఎక్కువ. రాయల్ ఫ్యామిలీస్కి ఏముంటుంది? దయ ఉంటుంది. ఈ మిరియామే ఏడుతున్నా పెంచుకోమని. ఆమెకి దయపడి అక్కర్లేదే, నేను పెంచుకుంటా, నువ్వు ఆగు.
ఆ నైలు నదులు, ప్రైజ్లా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఫరో కుమార్తె ఆ నైల్ నది ద్వారానే, ప్రైజ్లా, దయ కలిగించాడు. చెప్పండి కూడా దేవుడు. అంటే నదిలో ఏముంది? దయ ఉంది. ప్రైజ్లా. మిరియామి కృప చూపించి త్యాగం ఉంది అక్కడ. ఆమె దాంట్లో నుంచి రాకపోతే ముష్యులు తినేస్తే ఇవన్నీ ఉంటాయి. ఎక్కడుంది? ఆ నైల్ నదిలో మిరియాం ద్వారా ఏం దొరికింది? త్యాగం. సంపూర్ణమైన, ప్రైజ్లా, సమర్పణ, త్యాగం చేశారు వారు. మిరియాం ఎగబెత్తాము ఏం చేసింది? సమర్పణ చేసి త్యాగం చేసి, ప్రైజ్లా, ఫరో కుమార్తె ప్రేమ చూపించింది. ప్రైజ్లా. మిరియామేమో ఆ బిడ్డని కాపాడటానికి తన జీవితాన్ని అర్పించి, ప్రైజ్లా, దేవునికి. ఇప్పుడు జాగ్రత్త విన్నాం. పరమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, యేసు క్రీస్తు ప్రభుల వారు నది. ప్రైజ్లా. పరమ తండ్రి ఆయన త్యాగం చేసి ఆయన ప్రియకుమారుణ్ణి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోకి పంపించాడు కాబట్టి, ప్రైజ్లా, ప్రైజ్లా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్లా. సమర్పణ, తన యొక్క ప్రాణాన్ని యేసు క్రీస్తు ప్రభు వారు అర్పించేశాడు. ప్రైజ్లా. మనందరిని ప్రేమించి పరిశుద్ధాత్మని, ప్రైజ్లా, ఆయన ఏమిచ్చాడు? మళ్ళా మనకి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఏ నది ఇది? నైల్ నది. ఆడ మోషేలందరిని చూసినప్పుడు, ప్రైజ్లా, మోషే అంటే ఏంటి అర్థము? మోషే అంటే ఏంటి అర్థము? నీటి నుండి తీయబడిన వాడు. మోషే కాపాడబడటానికి ముగ్గురున్నారు. ప్రైజ్లా. మోషే ఎలా కాపాడబడ్డాడు? తల్లి మిరియాము, ఫరో కుమార్తె. ఇందాక ఎన్ని శాఖలు వచ్చినాయి? 4 శాఖలు వచ్చినాయి నది. ఇక్కడ ఫరో కుమార్తె, మిరియాము, ఎగిబెత్, ముగ్గురు చేత ఎవరు రక్షించబడ్డారు? నువ్వు నేను మోషేలమే. ప్రైజ్లా. మనమందరం మోషేలమే. మనము కూడా పాపమనే నది నుంచి రక్షించబడ్డామంటే ముగ్గురు కారణం. తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు త్రియేక దేవుని ద్వారా మనము కూడా ఆ పాపమనే నదిలో నుంచి తీయబడ్డాము, రక్షించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అదృశ్యమైన లక్షణాలు తెలియాలంటే ఆయన సృష్టించబడిన వాటిని పరిశీలిస్తే ఆయన ఏంటారు? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు నేను ఒక మోషే, మీరు ఒక మోషే. మీరందరూ ఎక్కడి నుంచి తీయబడ్డారు? పాపం నుంచి, పాప నదిలో నుంచి, పాప ఊబిలో నుంచి తీయబడ్డారు. ఎవరు రక్షించారు? మోషేని ఎవరు రక్షించారు? ముగ్గురు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించారు? ముగ్గురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇందాక నది మీరు. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చెప్తా. ప్రైజ్లా. నది ఆయన ఏం చేస్తున్నాడు? నదిని ఆయనే దేవుని నది. నది ఆ నదిని మీరు చూడాలి. రండి పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట మేము తీసుకొచ్చి నేను వెళ్తాను. ప్రైజ్లా. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 12-17 వచనాలు చూడమ్మా. కాబట్టి ఒక్కొక్క మనిషిని ఏర్పరచుకునుడి. యాజకులు అరకాళ్ళు ముట్టగానే నీళ్లు అనగా 17 వచ్చిన క్రమ ఒకేసారి చప్పట్లో కొట్టి దేవుణ్ణి మహిమ. ఇప్పుడు 3వ నది వచ్చింది. ఏ నది? ముందు ఏదేను తోటలో నది. దాని అర్థం మీకు అర్థమైపోయింది. తర్వాత ఏంటి? నైల్ నది. దాన్ని కూడా అర్థమైంది.
ఇప్పుడు ఏ నదికి వచ్చాం? యోర్దాన్. ఇది చాలా ఇంపార్టెంట్. జోర్డాన్ పేరేంటి ఇంగ్లీష్? మనోళ్ళకి పేర్లు ఉన్నాయి చూడాలి, ఎందుకు పెట్టుకో. ఇప్పుడు అబ్బాయి కృష్ణ పేరేంటి? ఏ నది అది? కావేరి. మీ అమ్మ మీ పేరేంటి? నా పేరు కావేరి అంటారు. ఏ పేరు అది? రేపు వచ్చే పిల్లలకి ఏం పెడదాం మనం? జోర్డాన్ అని పెడదాం. తప్పుగా లేదుగా. మరి ఎందుకు పెట్టుకోండి? అన్ని పాలు పీటర్లు సమయాలు లేదా? చెప్పండి. గేర్స్ లేనా అన్నీ? ఇప్పుడేం పెట్టాలి మనం? జోర్డాన్. అర్థమవుతుంది. జోర్డాన్ గ్రేస్ అందాం, జోర్డాన్ పాల్ అందాం. ఆమె ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. యోర్దాను నది ఇది ఇజ్రాయేలీలు ప్రైజ్లా ముఖ్యమైన నది యోర్దాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ నదిలోనే యేసుక్రీస్తు. ఇందాక ఇంకో మాట చెప్పి మర్చిపోయిన నయం లేదు. ప్రైజ్లా ఎవరు? నయమోని ఎక్కడ మునిగాడు? కుష్ఠరోగం పోవడానికి కారణం ఏంటి? నయం ఎన్నిసార్లు మునగాలి? 6 సార్లు మునిగాడు, ఏం కాదు. 7వ మునగానే ఇప్పుడు దేవుని నదిలో ఎవరైతే మునుగుతారో ప్రైజ్లా వారి పరిశుద్ధులవుతారు, పవిత్రులవుతారు. వారి శరీరం నూతన శరీరం, అక్షయమైన శరీరాన్ని పొందుకుంటారు. ఆమె ఏందది? జీవజల నది. అంటే పరిశుద్ధాత్మలో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఆమె ప్రైజ్లా. ఏ నది ఇది? యోర్దాన్ నది. దేవునికి మహిమ కలుగుతారు. ప్రైజ్లా. ఈ నది చాలా ఉధృతంగా ప్రవహించింది. ఒక మాసంలో మొదటి రోజు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒకసారి దావీదు పిలిచేబాయ్. దావీదు సైన్యాధిపతులు గిట్టోడు. ఇప్పుడు సైనికులు తీసుకోవాలంటే టెస్టులు ఉన్నాయి కదా, పోలీసుకి వెళ్ళాలంటే రన్నింగ్ ఎన్ని ఉంటాయి కదా. అట్లా ఇప్పుడు సైన్యాధిపతిగా తీసుకోవాలి దావీదు సైన్యాధిపతులు చాలా యుద్ధశీలు, నైపుణ్యం గల వారు, గుండె ధైర్యం కదా. అప్పుడు దావీదు వచ్చాక ఉధృతంగా ప్రవహిస్తున్న యుద్ధాన్ని దగ్గరికి వచ్చి, అరే మీరు ఎవరైతే నా సైన్యంలో చేర్చాలో ఈ నదిని దాటి అవుతారు కదా. అదే పరీక్ష, అది ఎగ్జామ్. అంటే ఎంత ఉధృతంగా పారింది. దేవునికి మహిమలు. అది కూడా చూస్తారు రండి. మొదటి దినవృత్తాంతము 12వ అధ్యాయం 14-15 చూడండి. గుండెరి అది ఎగ్జామ్ పెట్టాడు. ఏ రోజు బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనికి రిఫరెన్స్ ఒక మాట అక్కడ చెప్పి మీకు బాగా హెస్కేల్ గ్రంథం 47వ అధ్యాయంలో 9వ వచనం వరకు మొదటి నుంచి చూస్తే బాబు. మొదట యేసు అంటున్నాడు, ప్రభువారు హెస్కేల్తో మాట్లాడుతూ చీలమండలం దగ్గర వరకు వచ్చినాయి అంటని, తర్వాత నడుము దగ్గరికి వచ్చినాయి, తర్వాత ఎక్కడి వరకు వచ్చినాయి? ఇక్కడ మనిషి మునిగే వరకు వచ్చినాయి. అక్కడికి తీసుకెళ్ళి ముంచి తీసుకొచ్చి మన ఒడ్డుని పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యోర్దాను కూడా ప్రవహిస్తుంది. బాగా ప్రార్థన చేస్తాడు. వాక్యం ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ వచ్చింది, భాషలతో మాట్లాడు. ఇంకా ఎంతవరకు దేవుని వాక్యం వింటున్నామంటే చీలమండి అంటే అక్కడ గిలక వరకు వచ్చింది. వాక్యం వింటున్నా ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడ దాకా వచ్చే పరిస్థితి అడుగుతా. తర్వాత ఇంకేమొచ్చేస్తుంది నీకు? పరిశుద్ధాత్మ ప్రభావం నీ మీద కుమ్మరించబడింది. భాషలతో మాట్లాడేస్తూ ఉంటావు.
ఆ భాషలతో మాటలు దేవుని ఆత్మ బాగా దిగొస్తారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ పరిశుద్ధాత్మ నింపుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ప్రభు ఇప్పుడు ఆ జలం నీ హృదయంలో నుంచి ఇప్పుడు యోర్దాను నది ఇప్పుడు యాజకులు వెళ్ళగానే ఏమైంది? ఎర్ర సముద్రము దాటినియలేదు ఇశ్రాయేల్ ప్రజలు. ఎక్కడికి? ఎర్ర సముద్రం దాటగానే కానాను వచ్చింది, రాలా. ప్రజలు ఇంకా వాళ్ళు యోర్దాను ఎడారిలో వచ్చారు. యోర్దాను ఇంకా దాటలా. ముందు ఎర్ర సముద్రం దాటగానే కానాను రాలా, అరణ్యం దాటగానే కానాను రాలా. ఏది దాటిన తర్వాత కానాను వచ్చింది? యోర్దాన్. ప్రైజ్ లార్డ్. యోర్దాను నది దాటిన తర్వాత ఏమొచ్చింది? కానాను. మనం కూడా నిత్యమైన పరలోకానికి, కానాన్ అనే నిత్యమైన పరలోకానికి వెళ్ళాలంటే యోర్దానును దాటాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యోర్దానును దాటాలంటే ఏం చేయాలి? మనం యాజకులు వెళ్ళి ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడ చదువమ్మా? ఎస్కేల్ యెహోషువ 3:17. 3:17 చదువు. దాటగా యెహోవా నిబంధన మందస్సము మోయు యాజకులు యోర్దాను మధ్య ఎక్కడ నడిచారు? అదేం పాట ఉంది మనకి? యోర్దాను మీద ఏం పాటలు ఉన్నాయి? నువ్వు ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. ప్రైజ్ లార్డ్. యోర్దాన్ అంటే మరణం అని అర్థం. యోర్దాన్ అంటే ఏంటి? మరణము. మరణము దాటిన తర్వాత ఏమొచ్చింది మనకి? జీవం వస్తుంది. ప్రైజ్ లార్డ్. నా ప్రభువారు నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో మరణించి ప్రైజ్ లార్డ్ 3 రోజులు సమాధి చేయబడి మళ్ళా తిరిగి మృత్యుంజయుడిగా పునరుద్ధాన శక్తితో తిరిగి పడ్డాడు. ఆ యోర్దానుని దాటాడు ఆయన. ఆయనలో బాప్తీసం తీసుకున్న వారందరూ యోర్దాన్ని దాటినట్టే. చప్పటి కూడా దేవుని మహిమపరచాలి. మరణాన్ని దాటినట్టే. ప్రైజ్ లార్డ్. కానానికి చేరినట్టే. ప్రైజ్ లార్డ్. ఆ యోర్దాను నది అనుభవంలోకి మనమందరం కూర్చున్న దాటేస్తాం నామములో. ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నారు మీరు? ప్రైజ్ లార్డ్. యోర్దాను నదిలో నడుస్తున్నాం. ప్రైజ్ లార్డ్. మరణం లేదు, మరణంలో నడుస్తున్నాం. చచ్చిపోయినట్టు మనం ఎక్కడ చచ్చిపోయాం? లోకంలో చచ్చిపోయాం. ఎక్కడ చచ్చిపోయాము? ఇంద్రియాల్లో చచ్చిపోయాము. ఎక్కడ చచ్చిపోయాము? ఈ లోకాస్తుల్లో చచ్చిపోయాము. ఎక్కడ చచ్చిపోయాము? ప్రైజ్ లార్డ్. నిద్రాశ, జీవబడామం, వాటన్నిటిలో ఏం చేసుకున్నాం? మనం మరణించి నడుస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. దీని తర్వాత దేంట్లోకి వెళ్తాం మనం? ఇప్పుడు ఎన్ని నదులు వచ్చినాయండి? 4 వచ్చిందిరా, 3గా. ప్రైజ్ లార్డ్. మొదటిది ఏదేను నది అంటే అర్థం ఏంటి? దేవుని 4 శాఖలు. దేవుని నది ఏదేనును తడిపింది. ప్రైజ్ లార్డ్. ఆ 4 సువార్తల ద్వారా ప్రపంచమంతా ప్రైజ్ లార్డ్ దేవుడు ఎండిపోయిన జీవితాలను, వీడుపెట్టిన హృదయములను, ఆగిన పాపము చేత ఎండిపోయి రోగాల చేత, శాపాల చేత వీడుగా ఉన్న భూములను ఆ యొక్క జీవజల నది, ఆ 4 సువార్తలు వచ్చి ఇదందరినీ తడిపి ఎండిన ఏరును సైతం ఏం చేసినాయి? మళ్ళా ఆ వాసన. ఎంతమంది ఆ వాసన, ఆ సువార్త ఇని
ఎంతమంది బ్రతికించబడుతున్నారు, ఎంతమంది ఆదరించబడుతున్నారు, ఎంతమంది పోషించబడుతున్నారు, ఎంతమంది నెమ్మది కలిగి ఉంటున్నారు, ఎంతమంది పాపములు విడిచిపెట్టారు, ఎంతమంది నిత్యమైన సమాధానం సంతోషంతో బ్రతుకుతారు. ఆమె చివరి మాట రైతులా రండి పరిశుద్ధ గ్రంథములో 46వ అధ్యాయం 4వ వచనం కూడా, కీర్తనలు 46:4. ఒక నది కలదు, దాని కాలదు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములను. ఆమేన్ చెప్పకూడదు. దేవుని అంటే ఏంటి? సంఘములో దేవుని సువార్త, దేవుని నది వస్తుంది. ఆయన వాక్యం అనే జీవజలములు ప్రవహించి అంత తడుపుతుంది. సంతోషం, సమాధానం. ఈరోజు ఈ నరసరావుపేటలో ఆ నది దిగి వచ్చింది. చెప్పకూడదు. ఇక్కడున్న బీడు భూములన్నిటిని తడుపుతుంది. ఇక్కడున్న వాటిని ఎండిపోయిన ఏరుతో కూడా ఎండిపోయిన వాటిని తిరిగి జీవింపజేస్తుంది. ఈ వాసన ఈ పట్టణపు నలుమూలన వెళ్ళిపోవునుగాక. అనేక మంది తండ్రి ఆయన జీవ జలముల దగ్గరికి వచ్చిన ఈ నది దేవుని ఒక నది కలదు. ఆ నది ఈ పట్టణమును తడిపేస్తుంది. అనేక మంది వచ్చి ఇక్కడ బ్రతుకుతారు. అనేక మంది బ్రతుకుతారు. ఎహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 47వ అధ్యాయం 10వ వచనం. మరియు మొదలుకొని చివరి మాట చూడమ్మా, సకల జాతులు చేపలు దాని యందు బహుగా విస్తారముగా ఉండెను. చప్పటి కూడా దేవుని మహిమపరిచారు. దాని పై వాక్యం కూడా చూద్దాం. 9వ వచనం చివరి మాట, ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. చప్పటి కూడా దేవుని మహిమపరిచారు. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. ఈ కుటుంబం బ్రతుకును, మీ బిడ్డలందరూ బ్రతుకును, ఈ కుటుంబంలో ఈ పట్టణమంతా బ్రతికెదరు. ఆమె ఎందుకు? ఈ నది ఈ పట్టణం. దేవుడి ప్రణాళిక. ఈ పట్టణంలో అనేక మంది ఇంకేమవుతారు? బ్రతుకుతారు. దేవునికి అనేక మంది ఎలా బతుకుతారు? విస్తారముగా. ఆ నది ఈ గృహంలో అనుకరిస్తారు. ఆ నది దీవించి, ఆ నది వారిని దీవింపచేసి, నువ్వు పట్టణంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు, ఇంటిలోకి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ కొండ నిండి పెరులు పారుతుంది, అక్కడంతా బ్రతికిద్ది. ఆమె ఎండిపోయి ఉంటే ఇప్పుడు జీవం కలిగి ఉంటుంది. ఆమె నిర్జీవంగా ఉంటే ఈ నది రాగానేమైంది? వారు సంతోషిస్తారు. అంతకుముందు పగిలిన హృదయం ఉంటే ఈరోజు ఇప్పుడు సమృద్ధి కలిగిన, ఆనంద కలిగిన హృదయం ఉంది. ఈ హృదయము ప్రైజ్ లా ఈ నది ప్రవహిస్తున్న చోట అన్ని బ్రతుకుతాయి. ఒక్క మాట ఏ మనసు వార్త 7:38 చూసి ప్రార్థన చేస్తుంది. 7:38. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనో లేఖనము చెప్పునట్టు చెప్పండి, వాడి కడుపులో నుంచి జీవజల నదులు. ఆమేన్. ఈ వాక్యం విశ్వసిస్తే నీ హృదయంలో నుంచి ఏమొస్తాయి? జీవజల నదులు వస్తాయి. ప్రైజ్ లార్డ్. ఆ నదులు బ్రతికిస్తాయి. ప్రైజ్ లార్డ్. అది విస్తారమైన చేపలు అక్కడ ఉంటాయి.
విస్తారమైన ఆశీర్వాదం అక్కడ ఉంటుంది, విస్తారమైన కృప అక్కడ ఉంటుంది, ఏ కీడు అక్కడ ఉండదు, ప్రతిదీ బ్రతికిద్ది. ఎవరికి? విశ్వసించిన వారు. హృదయంలో నుంచి ఏమొస్తుంది? జీవజల నదులు వస్తాయి. ఈ జలం ఎక్కడుంటుందో అక్కడ ప్రతిదీ బ్రతికి. ఆమె ప్రతిదీ బ్రతికి, ప్రతిదీ బ్రతికి, ప్రతి జీవం కలిగించారు. అలాంటి జీవజల నదులు ప్రైజ్ ది లార్డ్ మనమందరము స్వతంత్రించుకుందుము గాక. మన హృదయములలో నుంచి జీవజల నదులు యేసుక్రీస్తు నామములో విస్తారముగా ప్రవహించును గాక. ఈ ప్రవాహం అనేక మందిని బ్రతికించును గాక, అనేక మంది ఆశీర్వాదం కలుగురు గాక. ఇప్పుడు ఈ బిడ్డ ఎలాగానే, ఇప్పుడు నేను రాగానే నాలో జీవజల నదులు ఇక్కడ ఏం చేశాయి? అందరినీ బ్రతికించాయి. ప్రైజులా, ఈ కుటుంబాన్ని బ్రతికించాయి, ఈ కుటుంబంలో ఉన్న వారిని అందరినీ బ్రతికించింది. ఆయన ఉద్యోగంలోకి వెళ్ళాడు అనుకో, ఆ ఉద్యోగంలో ఉన్న వారు ఈ జలం అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న వారందరూ బ్రతుకుతారు. ప్రైజులా, అక్కడ ఉన్న వారు ఆశీర్వదించబడతారు, అక్కడ ఉన్న వారు దీవించబడతారు. నువ్వు ఎక్కడున్నావు కూడా ప్రైజులా, నీలో ప్రవహించే జలం, ఆ జలము ఏం చేస్తుంది? నిన్ను దాహార్తి పెడుతుంది, నీకు ఆహారం పెడుతుంది, నీకు సమృద్ధినిస్తుంది, నేను శుద్ధీకరిస్తుంది, నేను పవిత్రపరుస్తుంది. సకల ఆశీర్వాదములు ఆ జలములో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ నదిలి ప్రైజ్ ది లార్డ్ నీ హృదయంలో నుంచే ప్రవేశిస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మోకరించి తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవాన్ని పొందనారు. ఇప్పుడు దేవుని వాక్యమే మీరు విన్నారు. బలముగా కొంచేపు దేవుని సన్నిధిలో మనం అనుభవించులాగన, ఆయన జలములు మన మధ్యకొచ్చులాగన, హృదయంలో ఉన్న జలములు ఉప్పగించులాగా, ఉబకపుతో అవి ఉబ్బగించి తండ్రి నాయన పడుతున్నగాక. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అన్వేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. బలముగా 2 హస్తాలు ఎత్తి ప్రార్థన